మరి నా బట్టలు ఏమని అడిగావా? అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు సోఫా కవర్లు కూడా ఆలే విష్ణు విష్ణు ఆ రోజులు వేరయ్యా. మనం వచ్చాం, ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది. నా కట్రాయర్ కూడా డ్రై క్లీనర్ వేస్తాను తెలుసా? నువ్వు రావయ్యా. ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకడే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందా? చూపెట్టి ఏంటన్నా అలా బెదర కొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంటకం తీసుకుంటున్నాడు. ఆ మాత్రానికే గంగారు పెట్టేస్తావా? పిల్లోడా వీడు తిమంగులో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు. అలాగే ఉన్నాడా? ఇవ్వరా అర్జెంటా ఆత్మర్యాలో అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 minute, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చిరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్ ఏంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, ఉరికిలేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆ ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్చిన టచ్చిన చెప్తారా? నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, కేరళ జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రీ చేయి. ఇవి మా ఆవిడ వేసుకుంటే శంబరాల్లో మెరిచిపోవాలి. యానా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తున్నావు? నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమరుదులు ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఉతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి ఎతవకొచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలిపో.